జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. కరెక్ట్ సార్. అండ్ ఇప్పటిదాకా వ్యూవర్స్ కి కూడా ఒక సూచన లేకపోతే ఒక విజ్ఞప్తి, అప్పీల్, వడెవర్. 1962 చైనా యుద్ధానికి సంబంధించి ఇందాక సార్ చెప్పిన విషయాలు కావచ్చు, అండ్ అప్పుడు జరిగిన పరిణామాల గురించి కొంత ఈజీగా మీకు మీ పిల్లలకి వీళ్ళకి అర్థం కావాలంటే శ్యామ్ బహదూర్ అనే ఒక సినిమా వచ్చింది, ప్లీజ్ వాచ్ ఇట్. అది జనరల్ శ్యామ్ మానిక్ షా గురించినటువంటి ఆయన బయోగ్రఫీ. అందులో అన్ని కీలకమైన విషయాల్లో ఎన్ని తప్పిదాలు భారత ప్రభుత్వం అప్పటి ప్రభుత్వాలు చేశాయో మనకు అర్థమవుతుంది. అండ్ ఇందాక సార్ చెప్పినటువంటి అనేక అంశాలు కూడా అందులో మీకు తారసపడతాయి. సో ఇక నెక్స్ట్ అంశంలోకి వెళదాం. నెక్స్ట్ అంశం, ఇది మనం ఇంతకు ముందు అనుకున్నాం సార్, గ్లోబల్ లో ఉన్నప్పుడు ఒకటి రెండు సార్లు మాట్లాడినట్టుగా నాకు గుర్తుంది. హిమాచల్ ప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్ లో మన బార్డర్స్ లో వెస్టర్న్ బార్డర్ మనం ఏదైతే చెప్తున్నామో ఆ బార్డర్స్ లోకి సుమారు 10,000 ట్రూప్స్ ని భారత ప్రభుత్వం మన ఆర్మీ డిప్లాయ్ చేయడం జరిగింది. సో చైనా నుంచి వచ్చే థ్రెట్స్ ని బేస్ చేసుకుని డెఫినెట్ గా మనము సంసిద్ధంగా ఉండాలని మీరు చాలా సార్లు అంటూనే ఉన్నారు. సో ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్ లో డిప్లాయ్మెంట్ కూడా జరిగింది. ఆబ్వియస్లీ దీనికి వెంటనే చైనా కూడా రియాక్ట్ అయింది. ఇది ఇప్పుడున్న టెన్షన్స్ ని ఇంకా పెంచినట్టుగా ఉందన్నట్టుగా వాళ్ళు వ్యాఖ్యానించారు. సో వాళ్ళ స్టేట్మెంట్ కూడా నేను చదివే ప్రయత్నం చేస్తాను. కరెక్ట్ గా ఎగ్జాక్ట్లీ ఇది ఒక డిప్లొమాటిక్ వర్డ్స్ లోనే మాట్లాడారు. సో చైనీస్ ఫారెన్ మినిస్ట్రీ స్పోక్స్ పర్సన్ మావో నింగ్ చెప్పిన మాట ఇది. ఇండియా ఎన్హాన్సింగ్ మిలిటరీ డిప్లాయ్మెంట్స్ ఇన్ ద ఇండియా చైనా బార్డర్ ఏరియాస్ does not help ease the situation in the border areas or in safeguarding tranquility and safety. సో ప్లీజ్ ఒకసారి మీరు ఈ రెండు అంశాల గురించి, ఎందుకు మనం డిప్లాయ్ చేశాము అండ్ చైనా రెస్పాన్స్ మీరు ఎట్లా చూస్తారు, అది ఆబ్వియస్ గా వాళ్ళు మామూలుగా చేసే ఒక హెచ్చరిక లాంటిదిగానే మనం పరిగణించాలా, ఎట్లా చెప్పండి. మనకు వెస్టర్న్ థియేటర్ అంటే లదాఖ్ ప్రాంతం అంతా మనం పటిష్టంగా డిప్లాయ్ చేసింది. అలాగే ఈస్టర్న్ థియేటర్ మనకు సిక్కిం, తర్వాత అరుణాచల్ ప్రదేశ్, అక్కడ కూడా మన డిప్లాయ్మెంట్ కరెక్ట్ గానే ఉంది. ఒక సెంట్రల్ సెక్టర్ లో మాత్రం, అంటే హిమాచల్ తర్వాత ఉత్తరాఖండ్, ఈ సెంట్రల్ సెక్టర్ లో మాత్రం మనం అంతగా సరే మన వాళ్ళు గస్తీ తిరుగుతున్నారు కానీ పెద్దగా పెట్టలేదు. ఎందుకంటే దానికి ఆవలి వైపు చైనా సైడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, చిన్న చిన్న రోడ్లు ఉన్నాయి. వాళ్ళు పెద్ద పెద్ద సైన్యంతో మనల్ని ఇన్కర్షన్ చేసి మనం గొడవ పెట్టేటువంటి పరిస్థితి లేదు. గతంలో 1-2 సార్లు చేశారు. ఉత్తరాఖండ్ లో వచ్చారు, తర్వాత హిమాచల్లో కూడా 1-2 సార్లు వాళ్ళు చొరబడేటువంటి ప్రయత్నాలు చేశారు. బారాహతి అని చెప్పేసి ఒక ప్రాంతంలో వచ్చే ప్రయత్నం చేశారు వాళ్ళు. కానీ కొండ ప్రాంతం మనం ఎత్తులో ఉన్నాం, మనము దాన్ని దిగిన తర్వాత చైనీస్ ఉన్నారు. చైనీస్ వాళ్ళ రోడ్లు కూడా ఇప్పుడిప్పుడు వాళ్ళు వేయడం మొదలు పెట్టారు. కానీ భారతదేశం ఏం చేశామంటే, మనం ఎప్పుడైతే లద్దాఖ్లో మనం వాళ్ళని ధీటుగా మనం డిప్లాయ్ చేసి కూర్చున్నామో, అరుణాచల్ సిక్కింలో ఎప్పుడైతే మన ఫోర్సెస్ ఉన్నాయో, వాళ్ళు మనకి ఎక్కడ వీక్నెస్ ఉందో చూసి దాని మీద వీళ్ళు అటాక్ చేసేటువంటి ప్రమాదం ఉంది అని ముందస్తుగానే మనం ఏం చేసామంటే హిమాచల్, ఉత్తరాఖండ్ రెండు ప్రాంతాల్లో కూడా 10,000 మంది పైబడి మన ఫోర్సెస్ ని డిప్లాయ్ చేసాం. అక్కడ వీళ్ళని పాకిస్తాన్ బార్డర్ నుంచి విత్డ్రా చేసాం. విత్డ్రా చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం. పాకిస్తాన్తో మనకు నిజంగా థ్రెట్ లేదు. పాకిస్తాన్ మన మీద ఒక బుల్లెట్ పేల్చేటువంటి ధైర్యం కూడా లేదు వాడికి. ఈరోజు వాడికి ఎటువంటి చెప్పదెబ్బ తగులుతుందో మనకు తెలుసు. బాలాకోట్లో చూసాం, మనకి ఇతరత్రం కూడా చూసాం. మనం బ్రహ్మోస్ మిస్ ఫైర్ అన్నాం, కానీ మిస్ ఫైరా యాక్చువల్ ఫైరా మనకు తెలియదు. దాన్ని కూడా వాడు ఏం ఆపలేకపోయాడు. కాబట్టి పాకిస్తాన్ థ్రెట్ తక్కువ ఉన్నది, మనకు లేదని నేను అనట్లేదు, కానీ మనకు గతంలో కంటే దాన్ని కొద్దిగా తగ్గించి చైనా మన థ్రెట్ ఎక్కువ ఉన్నది కాబట్టి డిప్లాయ్మెంట్ అనేది ఇక్కడ చేయడం జరిగింది. మొత్తం హిమాచల్, ఉత్తరాఖండ్ ప్రాంతంలో 500 కిలోమీటర్ల పైబడి సరిహద్దునంతా కాపాడడానికి కోసం 10,000 మందిని డిప్లాయ్ చేశారు. అంటే మనకి ఎన్నికలు అవుతున్నప్పుడు, లేదా షీ జిన్పింగ్ తనకు అంతర్గతమైన కలహాల్లో, అంతర్గతమైన విషయాల్లో ఏదో దారి మళ్లించడానికి కోసం ఏదో భారతదేశం మీద దుశ్చర్యలు చేయడానికి ఏమైనా చేయాలంటే బహుశా ఇది ఒక సెన్సిటివ్ స్పాట్ ఎన్నుకొని చేయొచ్చు అతను. కాబట్టి దానికి వ్యతిరేకంగా మనం డిప్లాయ్ చేస్తున్నాం. మనకు కూడా ఇన్ఫర్మేషన్ వస్తున్నది, శాటిలైట్ ఇమేజరీ ఉన్నది, అలాగే అమెరికా మనకు చాలా ఇంటెలిజెన్స్ ఇస్తున్నది. దీని దృష్ట్యా మనం వాళ్ళని ప్రియంప్ట్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో వాళ్ళు ఎటువంటి దుశ్చర్యలు చేయకుండా ముందస్తుగానే మనం అక్కడ మన సెక్యూరిటీ గ్రిడ్ని పటిష్టం చేస్తున్నాం. రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాం. మనం గతంలో మనం గ్లోబల్ రౌండప్లో చర్చించుకున్నాం. మనం ఉత్తరాఖండ్లో ట్రై జంక్షన్ ఏదైతే ఉన్నదో, నేపాల్, భారత్, టిబెట్, ఈ ట్రై జంక్షన్లో మనం రోడ్ డైరెక్ట్గా పిత్తౌరాగఢ్ నుంచి ఆల్మోస్ట్ ఆ బార్డర్ దాకా వెళ్ళేటువంటి రోడ్ మనకు తెలుసు. మనం కాలాపాని, లింప్యదూరా, లిపు లేక్ ఈ ప్రాంతంలోకి మనం రోడ్లు వేసేసాం. అలాగే రాబోయే బహుశా 1-2 సంవత్సరాల్లో మనకు కేదార్నాథ్ కూడా రోడ్ రాబోతోంది. బద్రీనాథ్కి ఆల్రెడీ రోడ్ ఉన్నది. బద్రీనాథ్ నుంచి
మాణా దాటిన తర్వాత అక్కడ ఆల్మోస్ట్ వసుంధరా ఫాల్స్ దగ్గర దాకా రోడ్డు ఉన్నది. ఆర్మీ వెళ్తుంటాయి, వాళ్ళ కంటింజెంట్స్ వెళ్తుంటాయి. కేదార్నాథ్లోను యమునోత్రిలోనూ లేవు. అక్కడ కూడా రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. క్రమేపీ మనం ఎల్ఏసి వరకు కూడాను మన రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడము, అక్కడ మన క్యాంటన్మెంట్స్ పెంచడము, వాళ్ళకి యాక్సెస్ పెంచడము, అక్కడ డిప్లాయ్మెంట్స్ పెంచడం, ఇవన్నీ కూడా మనం చేస్తున్నాం. ఇవన్నీ అనౌన్స్ చేయట్లేదు కానీ మనం చేస్తున్నాం. ఇమ్మీడియట్గా చైనా రియాక్ట్ అయింది. అంటే వాళ్ళకి ఎక్కడో తగిలింది, తప్పకుండా ఇక్కడ మీకు శాంతి ఉండదని. మేము శాంతి కోసం ప్రయత్నం చేశాం కదా. 14, 15, 16 దఫాల మీద మాట్లాడితే మీరు ఏమైనా కదిలేరా? మీరే మేమే పెద్దన్నలం, మేమేం చెప్తే అదే శాంతి, మా టర్మ్స్ మీదే మీరు ఒప్పుకోండి అని ఎంతో మా మీద ఒత్తిడి తీసుకొచ్చారు కదా. దాన్ని మేమేం చేయము. ఇంకా అల్టిమేట్గా మా రక్షణ మేము చూసుకోవాలి కాబట్టి మేము చేస్తున్నాం అది. సో నిజంగా అక్కడ ట్రూప్స్ తీసుకొచ్చింది ఎవరు? ప్రతి సంవత్సరము ఏం చేస్తారంటే ఈ ఆగస్ట్ సెప్టెంబర్ ప్రాంతంలో యుద్ధ విన్యాసాలు చేయడానికి వాళ్ళ సైన్యం వస్తుంది. మళ్ళీ వింటర్కి వెళ్ళిపోతారు వాళ్ళు. మనం కూడా వెళ్ళిపోయేవాళ్ళం. వెళ్ళిపోకుండా వాళ్ళు గల్వాన్ని అటాక్ చేశారు. వాళ్ళు ఈవెన్ జూన్లో అటాక్ చేశారు వాళ్ళు. అంటే వాళ్ళు యుద్ధ విన్యాసాలు చేస్తూ రష్యా కూడా ఏం చెప్పిందంటే వాళ్ళు వెళ్ళిపోతారు అక్కడి నుంచి మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ కూడా వీళ్ళు వచ్చి అటాక్ చేశారు. కాబట్టి వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు. ఎన్ని అగ్రిమెంట్స్ భారతదేశంతో చేశారో వాళ్ళు చైనా, అన్ని అగ్రిమెంట్స్ని కూడా వాళ్ళు ఉల్లంఘించారు. జయశంకర్ గారు అదే చెప్పారు. వీళ్ళు అన్ని అగ్రిమెంట్స్ ఉల్లంఘించారు కాబట్టి వీళ్ళని నమ్మలేనటువంటి పరిస్థితి. కాబట్టి మన రక్షణ మనం చూసుకోవాలి కాబట్టి మనం డిప్లాయ్ చేస్తున్నాం. కాబట్టి ఇదంతా కూడాను రాబోయే రోజుల్లో ముందస్తుగా మనకు వచ్చేటువంటి ముప్పుని వారించడానికి కోసం ఇప్పుడే చర్యలు తీసుకుంటాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.